ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ పొట్టెక్కలైన బొంగులో చికెన్ అయింది. పెరటాకులో భోజనానికి బదులుగా వంకాయ ఫ్రై. అంటే మనిషికి మాత్రం బెత్తడి నాలుగు దాటించడానికి మనిషికి అట్లా వెరైటీలు అయితేనే ఇష్టం అనేది అనిపిస్తుంది. కానీ వాళ్ళకి తగ్గట్టు మనం కూడా మారి మరి అందరూ ఉప్పు నూనెసి తింటుంటే మనం అరిటాకులో మరి మనం పెట్టకపోతే బాగోదు కదా. న్యాచురోపతి వాళ్ళు మడిగట్టు కూర్చోవాలా అంటారు. అందుకని మేమేం తక్కువ అని మనం కూడా అరిటాకులు వేసేద్దాం. మరి నూనె లేకుండా అరిటాకులో వంకాయ ఫ్రై స్పెషల్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అరిటాకులో వంకాయ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: లావుగా పెద్దగా ఉన్న వంకాయలు 2, పెరుగు 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ముడిబియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, కస్తూరి మేతి 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ఎర్రకార పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, పసుపు కొద్దిగా. వంకాయ ఫ్రై చేసే విధానంలో ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, ముడిబియ్య పిండి, ఈ మసాలాకి ఎర్రకారం ఈరోజు ఉపయోగిస్తున్నాం. దాంతోపాటు ధనియాల పొడి, జీలకర్ర పొడి, టేస్ట్ కోసం మామిడికాయ పొడితో చేసిన చాట్ మసాలా ఉంటుంది, ఇది కస్తూరి మేతి. వీటన్నిటిని ఒకసారి స్పూన్తో పిండిలో కలిపేయాలి. బాగా కలిపిన తర్వాత అందులో పేస్ట్లో చేయటం కోసం గట్టి పెరుగు, కొద్దిగా పసుపు, పెరుగులో ఈ పిండిని బాగా కలిపేయాలి. ఇక ఫ్రైకి మసాలా సిద్ధమైంది. అంటే పెరుగుతో చేసిన మసాలా ఇది స్పెషల్గా. వంకాయలు మనం అట్లా ఇప్పుడు అరటికాయ బజ్జీ వేయాలన్నా, వంకాయ బజ్జీ వేయాలంటే ఎలా చీలికల వలె సన్నటి చెక్కల వల్ల ఎట్లా కోస్తాం అలా వంకాయలను కట్ చేసుకోవాలి మనం. అలా కట్ చేసుకున్న వంకాయ చెక్కకి స్పూన్తో ఈ పెరుగుతో తయారు చేసిన మసాలాని అట్లా పోసేసి దాన్ని అట్లా అరిటాకు మీద బోర్లిస్తాం. వంకాయ చెక్క మీద మరలా స్పూన్తో మసాలా మరోవైపు కూడా పూసేయాలి. దాని మీద మరో ముక్కనికి అట్లా మసాలా పూసేసి పెట్టేస్తాం. 2 వైపులా మసాలా పూసిన వంకాయ చెక్కలకి అట్లా ఒకదాని మీద ఒకటి అట్లా 3 ముక్కల్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి మసాలా పెట్టిన తర్వాత అరిటాకును ఫోల్డ్ చేసేసి అట్లా టూత్ పిక్ గుచ్చేస్తాం. ఇక అరిటాకు ఊడిపోకుండా మంచి పాత్రలో, మందపాటి పాత్రలో పెట్టేసి మూత పెట్టేసేసి మంటను సిమ్లో పెట్టి అట్లా వదిలేస్తే వంకాయ చెక్కలు మాడిపోకుండా ఆ వేడికి బాగా ఫ్రై అయ్యి ఆ వాసన కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. నూనె లేకుండా, ఆరోగ్యానికి హాని లేకుండా స్పెషల్ వంకాయ అరిటాకులో కాల్చిన ఫ్రై చూడండి ఎట్లా బాగుందో. అసలు ఒట్టిగా తినేసేయచ్చు ఈ వంకాయ ఫ్రైని. వండుకునే విధానాన్ని మార్చుకుంటే వంకాయ కూడా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. డాక్టర్ గారు, మరి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా యోగాలో ఆసనాలు ఉంటాయండి? చాలా చాలా రకాలు ఉంటాయమ్మా. మనం ఈరోజు 2 కొత్త ఆసనాలు, 2 పాత ఆసనాలని కలిపి 4 స్పెషల్గా చూపిస్తున్నాం. ముఖ్యంగా అందరికీ 3 తెలుసు. హలకాసన్ అనేది ఒకటి తెలియదు, అది ఒకటి కొత్తగా చూపిస్తాం. దీంతో పాటు ధనురాసన్, ఉత్తాన పాదాసన్, నౌకాసన్. ఇది కొద్దిగా వేరియేషన్ మార్చి చేస్తే పొట్ట బాగా తగ్గుతుంది, ఫ్లాట్గా అవుతుంది. అలాంటి 4 ఆసనాలు చూడండి. పొట్టను బాగా తగ్గించడానికి ఉపయోగపడే కొన్ని స్పెషల్ ఆసనాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా నౌకాసన్. మనం సీటు నేల కానిచ్చి కాళ్ళను పైకి లేపేస్తాం, భుజాలు వీపు పైన ఉంటాయి, చేతులు అట్లా చాపేసి అదే భంగిమలో కదపకుండా మనం అట్లాగే 1 నిమిషం సేపు ఉండగలిగితే పై పొట్ట కింద పొట్ట బాగా తగ్గుతాయి ఈ నౌకాసనలో. అలా చేసిన తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. పొట్ట బాగా తగ్గటానికి నౌకాసన చాలా మంచిది. రెండోది, వెలకిలా పడుకుని చేతులు చాపేసి 2 కాళ్ళను కలిపి పైకి లేపి ఉత్తాన పాదాసనలో ఆపి ఉంచాలి. ఒక 1 నిమిషం సేపు అట్లా ఉంచగలిగితే కింద భాగం పొట్ట బాగా తగ్గుతుంది ఉత్తాన పాదాసనానికి. ఇక మూడవది దండాసన్. పాదాలు వేళ్ల మీద అంతే, చేతుల మీద శరీరం అట్లా పెట్టేసి పాదం నుంచి తల వరకు చూడండి స్ట్రైట్గా అట్లా ఉండాలి, ఒక స్కేల్ లాగా. అలా దండాసనలో శరీరాన్ని పెట్టి అలా ఉంచితే పొట్ట బాగా తగ్గటానికి ఇది మంచిది. నెక్స్ట్, ఇందాటి వల్లే కాళ్ళు పాదాలు ఉంటాయి. ఇప్పుడు చేతులు మాత్రం మోక చేతి దగ్గర నుంచి అరిచేతుల వరకు నేల కానిచ్చాలి. ఈ రకంగా కూడా పెట్టి అలా ఉంటే పొట్ట బాగా తగ్గుతుంది. ఈ 2 కూడా కదపకుండా ఆ యాంగిల్లో శరీరాన్ని ఒక 1 నిమిషం సేపు అట్లా ఉంచగలిగితే తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాతది పర్వతాసన్. పాదం మొత్తం నేల కానాలి, అరిచేతులు నేల కానాలి. తిరగేస్తే ఎట్లా ఉంటుందో మన శరీరం షేప్ అట్లా పర్వతాసనలో అలా ఉంటుంది. అలా పెట్టి మీరు కదలకుండా అట్లా ఉండాలి. తర్వాత సైడ్ ఫ్లాంక్ అట్లా చేస్తాం మనం. 2 కాళ్ళని అట్లా పెడతాం, చేతుల్లో ఒక చేయి ఆనిచ్చేసి ఇంకో చేయి పైకి లేపేసి అదే విధంగా అట్లా పెట్టి ఉంచాలి. ఇది కొద్ది కష్టంగా అనిపిస్తుంది, కానీ రిజల్ట్ బాగా వస్తుంది.
2 పాదాలు ఆనిచ్చేస్తాం, కాళ్ళు స్ట్రైట్గా పెట్టి ఎడమ చేయి నేల కానిస్తాం, కుడి చేతిని పైకి లేపి అట్లా ఫ్లాంక్ చేస్తాం. సేమ్ అది తీసేసాక మళ్ళీ ఈసారి ఆపోజిట్, ఈసారి కుడి చేయి ఆనిచ్చేసి ఎడమ చేయి పైకి లేపి ఫ్లాంక్ అట్లా చేస్తాం. నెక్స్ట్ బోర్లా పడుకుని చేతులు తొడల కింద పెట్టుకుని 2 కాళ్ళను పైకి లేపి ఆపే శలభాసనం. ఇది బాగా వెయిట్ లాస్కి, ఫ్యాట్ లాస్కి, పొట్ట తగ్గడానికి కింద భాగంలో బాగా ఉపయోగపడుతుంది. దాన్ని తీసేసాక ధనురాసనం, శరీరాన్ని బాణంలాగా అట్లా వెనక్కి విరుస్తాం. ఇవన్నీ పొట్టను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఒకదాని తర్వాత ఒకటి రోజు చేసుకుంటే పొట్ట తగ్గాల్సిన వారు వీటి వరకు కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. చూసారుగా, ఎంతో ఆరోగ్యాన్ని అందించి అలాగే బెల్లీ ఫ్యాట్ని తగ్గించే వ్యాయామాలు, యోగాసనాలు డాక్టర్ గారు ఈరోజు మనకు చూపించారు. ఈ యోగాసనాస్ని ప్రతిరోజు మీరు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే పొట్ట చుట్టూ ఫ్యాట్ రాకుండా నివారించుకునే అవకాశం కూడా ఉంది, కాబట్టి ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, ఏ పెద్ద సంస్థ అయినా కూడా ఫీడ్బ్యాక్కి ఓపెనే ఉంటుంది కదా, మరి ఫీడ్బ్యాక్ అనేది అందితేనే సాధకులకి ఏం కావాలి, అది మనం ఇవ్వగలుగుతున్నామా లేదా, ఇలాంటి విషయాలన్నీ మనం ఆలోచించుకోగలం. మరి అలాగే ఆరోగ్యాలయంలో ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తారా? తప్పనిసరిగానమ్మా. బాగుంది అని పొగిడే పొగడ్తలను పట్టించుకునే కంటే అది బాగాలేదు ఇది బాగోలేదని కాస్త తెలియచేసేవారి మాటలే సంస్థ అభివృద్ధికి ప్రధాన కారణం. వ్యక్తి డెవలప్మెంట్ కూడా అదే కారణం. విమర్శించే వారిని అభినందించటంలో డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. మన ఆరోగ్యాలయంలో ఇలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోవటానికి స్త్రీల వైపు ఒకరున్నారు ప్రస్తుతం, మగవారి వైపు ఒకరున్నారు. మొదట 2 రోజులు జాయినింగ్ ప్రాసెస్ గురించి, బుకింగ్ దగ్గర నుంచి, రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి, ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుంచి ఆ రూమ్కి వెళ్ళి వరకు ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా, ఏదన్నా మీరు సజెషన్స్ ఏమైనా చెప్తారా అని అడుగుతారు. మొదట 1 రోజు 2 రోజులు ఫుడ్ ఎట్లా ఉంది, అకామిడేషన్ ఎట్లా ఉంది, మీ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, ఆశ్రమం ఎలా ఉంది, మీరు కంఫర్ట్ గా ఉన్నారా, 15 రోజులు ఉండటానికి మీకు అనుకూలతగా ఉందా, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఇలాంటి వాటి మీద అడుగుతారనమాట. ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారు. వీళ్ళకి ఫస్ట్ 2 days ఇలాంటి క్వశ్చన్స్ అడగాలని వాళ్ళకి ప్రొఫార్మా ఉంటుంది. అట్లాంటి విషయాలు అడిగి అట్లాంటివి నోట్ చేసుకుంటారు. ఇక 3వ రోజు 4వ రోజు నుంచి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, అట్లాగే ఏ విభాగాలు మీకు సౌకర్యంగా అనిపిస్తున్నాయి, ఎక్కడ కొద్దిగా అసౌకర్యాలుగా ఉన్నాయి, ఇలాంటి వాటి గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. ఇక మధ్య డేస్లో బోటింగ్ ఎలా ఉంది, స్విమ్మింగ్ ఎలా ఉంది, ఇతర రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, రూమ్స్ లో పడుకున్నప్పుడు దోమలు ఎట్లా ఉంటున్నాయి, బయట ఉన్నప్పుడు ఎట్లా ఉంటున్నది, కాస్త వేడి గాలి ఏసీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఇలాంటి వాటి గురించి తీసుకుంటారు. ఆ తర్వాత డాక్టర్స్ ఎట్లా ఉంటున్నారు, థెరపిస్టులు ఎట్లా పనిచేస్తున్నారు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎట్లా ఉందని స్త్రీలను పర్టికులర్ గా అడుగుతారు. ఇలాంటివన్నీ కూడా మధ్యలో అడుగుతూ ఉంటారు. ఇక చివరికి వచ్చేసరికి మీ క్యాంప్ ఎలా ఉంది, ఇక్కడ ఫాస్టింగ్ థెరపీ ఎట్లా ఫీల్ అయ్యారు, మడ్ బాత్ ట్రీట్మెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యారు, ఇలాంటివన్నీ లాస్ట్ లోకి వచ్చినప్పుడు తీసుకుంటారు. ఫ్లోర్ ఇన్ఛార్జెస్ కూడా మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వాళ్ళు అడుగుతారు. డాక్టర్స్ కూడా వాళ్ళిచ్చే ట్రీట్మెంట్స్, వాళ్ళిచ్చే డైట్ విషయంలో మీకు ఎలా ఉంది అని ఫీడ్బ్యాక్ వాళ్ళు అడుగుతుంటారు. అట్లాగే ఏ డిపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఆయా డిపార్ట్మెంట్స్లో కూడా ఫీడ్బ్యాక్ రిజిస్టర్స్ ఉంటాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.